శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో జ్ఞానవాపి గురించి పౌరాణికంగా కాకుండా కేవలం చారిత్రక విషయాలను చెప్పుకుందాం. పోయిన వీడియోలో జ్ఞానవాపి గురించి మరియు దాని యొక్క పవిత్రత గురించి చెప్పుకున్నాము. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానవాపి బావిని హిందూవేతరులు ఎలా ఆక్రమించారు అంటే, పూర్వంలో 1689లో ఛత్రపతి సంభాజీ మహారాజుని ఔరంగజేబ్ చంపిన తర్వాత ఔరంగజేబ్ మొట్టమొదటిగా చేసినటువంటి పని కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వర మందిరంని ఇంకా జ్ఞానవాపిని ఆక్రమించి విశ్వనాథ దేవాలయం యొక్క అవశేషాలపై మసీదును నిర్మించాడు. అయితే అప్పటికే కాశీ మందిరంపై అనేక దాడులు జరిగాయి. అవేంటంటే, మొదటిసారిగా 1194 కుతుబ్ వంశస్థులు ఈ మందిరంపై దాడులు చేశారు. తర్వాత 1447లో జౌన్పూర్ సుల్తాన్లు, 1494లో సికందర్ వంశస్థులు ఈ దేవాలయంపై దాడి చేశారు. చివరిగా 1689లో ఔరంగజేబు ఈ దేవాలయం యొక్క ముందు భాగాన్ని ధ్వంసం చేసి వెనుక భాగం అంతే ఉంచి దానిపై మసీదును నిర్మించాడు. మసీదు నిర్మించడంతో కాశీలో ఎటువంటి దేవాలయం లేకపోవడంతో 1780లో మరాఠా రాణి అహల్బాయి హోల్కర్ మసీదుకు పక్కనే ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు అందరూ పూజిస్తున్న కాశీ విశ్వనాథ మందిరం అదే. కోర్టు తీర్పుల ప్రకారం జ్ఞానవాపి వివాదం 1991లో కోర్టులోకి వచ్చింది. హిందూ పక్షాల వారు మసీదు ప్రాంగణంలో పూజలు చేయడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 2022లో వారణాసి కోర్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఈ మసీదు ప్రాంగణాన్ని పూర్తిగా అప్పచెప్పింది. ఏఎస్ఐ వారు కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత వారికి దొరికినటువంటి సర్వేలో హైందవ సాంప్రదాయానికి సంబంధించి మరియు దేవాలయం యొక్క కొన్ని అవశేషాలు కనుగొనబడ్డాయి. దీనితో వారణాసి కోర్టు వారు అక్కడ హిందువులు పూజ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఇన్ని ఆధారాలు, ఇన్ని విషయాలు ఉన్న తర్వాత కూడా ఇంత జరిగినా కానీ అక్కడ ఉన్న ముస్లిం వర్గాలు దీనిని మసీదుగా కొనసాగించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో డిమాండ్ చేస్తున్నాయి. అయితే వారణాసి కోర్టు వారు ఇక్కడ హిందువులు పూజ చేసుకోవచ్చు అని చెప్పి అంత బలంగా ఎందుకు చెప్పారంటే, అక్కడ మసీదులో దొరికిన ఏఎస్ఐ సర్వేలో దొరికినటువంటి విగ్రహాలు, శివలింగం యొక్క పానమట్టములు మరియు ఆంజనేయ స్వామి వారి విగ్రహము, మరికొన్ని అవశేషాలు, వీటన్నిటిని కార్బన్ డేటింగ్ చేస్తే ఆ మసీదు కట్టడానికంటే కొన్ని వేల సంవత్సరానికి పూర్వమే ఈ యొక్క విగ్రహాలు అవశేషాలు ఉన్నట్లుగా ఏఎస్ఐ వారు తెలిపారు. కాబట్టి ముందు నుంచే ఇక్కడ మందిరం ఉన్నది, ఆ తర్వాతే మసీదు కట్టారు అని చెప్పి నిర్ధారించి హిందువులను అక్కడ పూజ చేసుకోవడానికి అనుమతినిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఇది హిందువులకు ఒక సవాలుగా మిగిలి ఉన్నది. అందుచేత అందరూ కలిసి మరలా మన దేవాలయాన్ని తిరిగి పొందడానికి పోరాడాలని ఆశిస్తున్నాను. స్వస్తి.